బ్రేకింగ్ న్యూస్. పోలీస్ కస్టడీలో ఉన్న రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ కు రాజమర్యాదలు చేసిన వ్యవహారంలో గుంటూరుకు చెందిన ఇద్దరు డీఎస్పీలపై వేటు పడింది. గత నవంబర్లో గుంటూరు అరండల్పేట పోలీసులు బోరుగడ్డను కస్టడీలోకి తీసుకున్నప్పుడు అతనికి సకల మర్యాదలు చేయటంపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు గుంటూరు వెస్ట్ డీఎస్పీ జయరాం ప్రసాద్ అలాగే సౌత్ డీఎస్పీ మల్లికార్జునరావుపై చర్యలు తీసుకున్నారు. గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్లో బోరుగడ్డ పడుకోవడానికి బెంచీ ఏర్పాటు చేయడంతో పాటు దిండు దుప్పటి ఇవ్వడం, ఓ పోలీసు స్వయంగా రౌడీ షీటర్ బోరుగడ్డకు టీ ఇవ్వడం, అలాగే అతనిని మేనల్ నుండి కలిసే మాట్లాడే అవకాశం ఇవ్వడం వంటి వాటిని తీవ్రంగా తీసుకున్న ప్రభుత్వం ఇద్దరు డీఎస్పీలను వీఆర్కి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ ప్రమోద్ ఫోన్ లో అందిస్తారు. ప్రమోద్, చెప్పండి, గతంలో బోరుగడ్డ అనిల్ కు రాజమర్యాదలు చేసిన ఇద్దరు గుంటూరు డీఎస్పీలపై అయితే ప్రస్తుతం వేటు పడింది. వారిని వీఆర్కి బదిలీ చేస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే గుంటూరు వెస్ట్ డిఎస్పీ జయరాం ప్రసాద్ అలాగే సౌత్ డిఎస్పీ మల్లికార్జునపై బదిలీ వేటు వేశారు. వీరి స్థానాల్లో కూడా ఇప్పటికే ప్రభుత్వం ఇద్దరు డిఎస్పీలు నియమించింది. అయితే వీరి స్థానాల్లో కె అరవింద్, భానుదయ్ను కూడా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే జయరాం ప్రసాద్ గతంలో ఉన్నటువంటి రౌడీ షీటర్ బోరుగడ్డ కేసులో పర్యవేక్షణ లోపమే కారణంగా దీనికి ప్రధాన కారణంగా ఇటు డిఎస్పీని బదిలీ చేసినట్టు కూడా పోలీసు వర్గాలు అయితే తెలుస్తా ఉన్నారు. అయితే దీన్ని మొత్తంగా చూసుకుంటే గతంలో ఉన్నటువంటి అరండల్పేటలో పనిచేసినటువంటి సిఐ కుంకా శ్రీనివాసులను కూడా బదిలీ చేశారు. అయితే అప్పటిలో ఉన్నటువంటి డిఎస్పీకి ఆ మెమో అయితే ఇచ్చారు. ఏదైతే మెమో ఇచ్చిన అనంతరం పర్యవేక్షణ లోపం కారణంగానే ఆ డిఎస్పీపై బదిలీ వేశారని కూడా ఇటు పోలీసులు తెలుస్తా ఉన్నారు. అయితే ఏదైతే వెస్ట్ డిఎస్పీ ఆఫీస్ లో అది ఏదైతే స్టేషన్ లో ఉండగానే వాళ్ళ మేనల్లుడు వారికి సంబంధించినటువంటి బంధువులు వచ్చి ఆ బోరుగడ్డ అనిల్ కుమార్ ను పరామర్శించినటువంటి నేపథ్యంలోనే డిఎస్పీ ఉన్న సమయంలోనే ఇలాంటి ఘటన జరగడం కూడా తీవ్ర సంచలనం రేపింది. దీని కారణంగానే ఇటు వెస్ట్ డిఎస్పీని అయితే బదిలీ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే సౌత్ డిఎస్పీకి సంబంధించినటువంటి నల్లపాడు స్టేషన్ కి సంబంధించినటువంటి కొన్ని కేసుల విషయంలో వైసీపీకి మద్దతు పలికారంటూ కూడా సౌత్ డిఎస్పీ కూడా ఇటు బదిలీ వేటు వేశారు. వీరిద్దరిని కూడా వీఆర్కి పంపిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. రైట్ ప్రమోద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.